హలో అండి. ఇదొచ్చేసి సాటర్డే రోజు తీసిన మినీ వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ 7:30కి మా హస్బెండ్ స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు. ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ కూడా వచ్చారు. బట్ ఆయనకి లీవ్ పెట్టడం కుదరలేదనమాట ఎగ్జామ్ ఉండడం వల్ల. అండ్ ఈ ప్లాంట్ గుర్తుందా? మా ప్లాంట్ చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చేతన్ బర్త్డేకి ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు కదా. లాస్ట్ ఇయర్ ప్లాంట్ బాగాలేదని బాధపడ్డాము. అది మంచిగా గ్రో అవ్వలేదనమాట. బట్ ఈ ఇయర్ ప్లాంట్ అయితే చాలా మంచిగా గ్రో అయ్యి మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి. అవి చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. ఇంకా చేతన్ మార్నింగే వాళ్ళ కోసం ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాడు ఈరోజు. సో ఇంకా తర్వాత వాడిని పడుకోబెట్టి నేనైతే వంట స్టార్ట్ చేశాను. వెజిటబుల్ సాంబార్ పెట్టి దాంతోపాటు బెండకాయ ఫ్రై చేశాను అనమాట. ఇదైతే డీప్ ఫ్రై చేసినట్టుగా వచ్చేలాగా చేశాను. అది నేను ఫుల్ లెంత్ వ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేశాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వ్లాగ్ లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో దీంతో పాటు మసాలా పాపడ్స్ కూడా వేయించాను అనమాట. ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. ఈరోజు మా హస్బెండ్ కూడా లంచ్కి ఇంటికి వచ్చేసారు. ఇంకా తర్వాత టీ టైంకి నేనైతే స్నాక్స్ లాగా ఉంటుంది కదా అని కేక్ బేక్ చేశాను అనమాట. ఇలా కేక్ బేక్ చేస్తుంటే మీకు పర్ఫెక్ట్గా రావట్లేదు అంటున్నారు కదా, నేనైతే ఫుల్ వీడియోలో డీటెయిల్డ్గా రెసిపీ అంతా కూడా షూట్ చేసి షేర్ చేశానండి. నేను ఏ టిప్స్ ఫాలో అవుతాను అంతా కూడా. సో అలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగా టర్న్అవుట్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది అనమాట. ఇది ఒక హెల్దియర్ వెర్షన్ కేక్స్కి. బయట తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్లో బేక్ చేసేసుకోవచ్చు అనమాట. అందరికీ బాగా నచ్చింది అండ్ ఈ కేక్ అంటే చేతనికి కూడా చాలా ఇష్టం కదా, ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా బేక్ చేశాను. ఇదైతే చాలా ఫ్లఫీగా టేస్టీగా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. చేతన్ కూడా ఇంకా వాళ్ళందరితో పాటు కేక్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాడు అనమాట. నాకు కూడా ఈ కేక్ చాలా నచ్చుతుంది. ఇంకా నైట్ డిన్నర్ చేశాక అందరం కలిసి అమ్మవారి ఉత్సవాలకి అయితే వెళ్ళాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.